మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి. అయితే పాకిస్తాన్కి మనకి ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్లో జరిగిన మ్యాచ్లో 2 మ్యాచ్ల్లో కూడా ఇండియా విజయం సాధించింది. అయితే 2 మ్యాచ్ల్లో కూడా కొంచెం కోపతాపాలతోనూ ఇటు వరకు కూడా ఏదైతే క్రీడాకారులు ఉన్నారో క్రీడాకారులు షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వని పరిస్థితి. రేపు జరగబోయే మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ ఆసియా కప్లో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్లో క్రీడాకారులు గతంలో వ్యవహరించిన తీరు ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి. సార్, గతంలో చూసుకున్న మ్యాచ్లు చూస్తే చాలా క్రీడల్లో కూడా కొంత మన దేశంలో గతంలో జరిగిన పెహల్గామ్ ఉదంతం బట్టి కొంచెం పరుషంగా ఉన్నట్టుగా అనిపించింది. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? క్రీడల్లో ఎలా ఉండొచ్చా? మీరు చెప్పినట్టు పెహల్గామ్ ఆపరేషను చాలా విజయవంతంగా అయింది. అది సంఘటన జరగడం మనకు దురదృష్టకరం. ఎందుకంటే మన ఆడపురుషుల సింధూరాన్ని తుడివేసినందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ సింధూరాన్ని చేపట్టడం జరిగింది. అది విజయవంతంగా జరిగింది. గతంలో కూడా పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం ఒక యుద్ధ వాతావరణం కింద భావించి మన సైనికులు దిగుతున్నట్టే భావించేవాళ్ళం. అలా గతంలో కూడా విజయాలు సాధించాం. మనం 2 విజయాలు కూడా మనకెంతో మన ఆపరేషన్ సింధూర్గా భావించి ఆ విజయాన్ని మనం పరిపూర్ణంగా ఆస్వాదించాం. అదేవిధంగా ఈరోజు 3వ మన మ్యాచ్ జరుగుతుంటే కూడా విజయాన్ని కోరుకుంటున్నాం. 140 కోట్ల మంది భారతీయులు కూడా విజయాన్ని ఎదురు చూస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళ చెయ్యి అందిస్తానికి కానీ మన కాలు పట్టుకుంటానికి కానీ అతిథి సిద్ధమే కానీ మనం చెయ్యి అందిస్తానికి మనం సంసిద్ధంగా లేము. అది క్రీడలకైనా సరే రాజకీయంగా అయినా సరే మన దేశ గౌరవానికి సంబంధించింది. ఈ రోజుని వారికి చెయ్యి అందిస్తే మనం దానికి చెయ్యి అందించే విధంగా మనం లేకపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము క్రీడా స్ఫూర్తిగా డిఎంఆర్ కాలేజీ ప్రాంగణంలో మేము 15 సంవత్సరాల నుంచి క్రీడల్లో ఉన్నాం కాబట్టి స్ఫూర్తిగా తీసుకుంటాం క్రీడలని. కానీ ఈ రకంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రతి భారతీయుడు ఆ తాపాలతోటి రగిలిపోవడం జరిగింది. అంత దేశం అంతా ఒక దాని మీదకి వచ్చిన తర్వాత దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పడం చాలా ఆనందదాయకం. ఆ రంగం కొనసాగుతుంది కాబట్టి మనం చెయ్యి అందించకపోవడమే మాకు సబుగా అనిపిస్తుంది. చెయ్యి అందించేది కాదు. ఏదన్నా ప్రతి దేశాన్ని ప్రతి ఓళ్ళని మా దేశం మీదకి వస్తే ప్రతి వాళ్ళు తుత్తినీళ్ళు చేస్తా ఉన్నందుకే నిదర్శనంగా ఈ 2 విజయాలు మాకు ఈ క్రికెట్లో కూడా 3వ విజయం సాధించి సగర్వంగా మా 300 పతాకాన్ని రెపరెపలాడేద్దామని గర్వంగా చెప్తున్నాం. క్రీడల్లో అయితే అసలు పాకిస్తాన్ మన వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వకుండా ఉండేలా చూడవలసిన పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ క్రీడలను తీసుకొచ్చారు ఇందులోకి. యాక్చువల్గా ఇప్పుడు పాకిస్తాన్కి మనకి చాలా యుద్ధం టైప్ లో జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళతో మనం ఆడడమే తప్పని నేను తప్పంటారా? తప్పకుండా. అయితే ఫస్ట్ లో కూడా ఈ మ్యాచ్లు జరుగుతాయా లేదా అన్నంత కొంత సందిగ్ధత నెలకొంది. ఎట్టికేలకు ఆసియా కప్ అనేది ఫైనల్ అయ్యి ఆడారు. అవునండి. అయినా కూడా మన ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు అయితే మన వాళ్ళు ఎప్పుడు కూడా విల్లులోనే ఉంటారు. పైగా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇండియా వైపే చూస్తూ ఉంటది. మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మ్యాచ్ కంపల్సరీగా ఇండియానే కొడుతుంది, అందులో డౌటే లేదు. అంతేనంటారా? అందులో డౌటే లేదు. ఆసియా కప్ ఫైనల్ కదండి. అయితే గతంలో 2 మ్యాచ్లు కొంచెం ఉద్వేగ పరిస్థితులు జరిగాయి. షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. అట్లాగే బోర్డు కూడా వాళ్ళ మీద పెనాల్టీస్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఫైనల్ ఎలా ఉండబోతుంది అంటారు? క్రీడా స్ఫూర్తిలో ఇలా చేసుకోవటం కరెక్టా? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే వాళ్ళు చేసింది కరెక్టే. అండ్ రేపు ఫైనల్ కూడా ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఎవరు విజయం సాధించారు? ఇండియానే నెగ్గాలని కోరుకుంటాం. ఆబ్వియస్ గా ఇండియానే నెగ్గాలి. ఇండియా నెగ్గుతుంది. చూడాలి రేపు. అంటే వాళ్ళు ఆల్రెడీ 2 times లాస్ అయి ఉన్నారు కదా. మేబీ ఆ కసి మీద మన వాళ్ళు కూడా ఇలా చేయడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే ఇంటిగ్రల్ గా మన దేశ ప్రజల వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అలాగని చెప్పి మేబీ అంటే పెహల్గామ్ సంబంధించి మేబీ ఆ అటాక్స్ కి వాటికి సంబంధించి క్రీడల్లో కూడా అట్లా చేశారు. అంటే వాళ్ళు కూడా మీరు చూసారు కదా మన మ్యాచ్ లో డైరెక్ట్ గా వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. మీరు చూసారు కదా హరీష్ రావు గ్రౌండ్ బౌండరీ లైన్ దగ్గర ఇవన్నీ ఆ సైన్స్ చేయడం, గన్ సైన్స్ చేయడం, వాళ్ళు అలాగే రెచ్చగొడుతున్నారు కదా. అవునండి. సో మన వాళ్ళు చేసిన దాంట్లో తప్పేం లేదు. కదా. పాకిస్తాన్ ఇండియాకి ఎలా ఉండబోతుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పటికి టోర్నమెంట్ లో 2 times ఆడారు. 2 times మనమే గెలిచాం. పైగా వాళ్ళు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి మన ఇండియా పర్వేంటి మనం.
అయితే రచ్చగొట్టేలా చేయటువంటి మన వాళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చేశారు కాదు, ఎలా చూడొచ్చు? అంటే మరి ఉగ్రవాదం వాళ్ళు పెంచి పోషిస్తున్నారు కదా సార్, అది తెలిసేలా చేశారు సార్ మన వాళ్ళు. అంతే అంతేనా? అంతే సార్. వాళ్ళు కూడా దానికి ప్రతిగా గన్ ఫైరింగ్ చేసినట్టు బ్యాట్ డులిపి చూపించారు కదా, దానికి మన వాళ్ళు ఇప్పుడు ఫైనల్ కొట్టి చూపిస్తారు సార్. అంతేనా? ఈసారి విన్ అయితే సార్ వన్ సైడ్ సార్, వన్ సైడ్. వన్ సైడ్. అదండి మొత్తానికి విన్నర్ గా. రేపు జరగబోయే మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై కూడా డిఫరెంట్గా రెస్పాండ్ అవటం అయితే జరిగింది. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.